లీడర్ సాబులంటే నలుగురికి మంచి చెడు చెప్పేటట్టు ఉండాలి, అంతేగాని నలుగురితోని నీతులు చెప్పించుకునేటట్టు ఉండొద్దు. నెరి బయట ఎట్లున్నా ఫరక్ పడదు, కానీ అసెంబ్లీ మీటింగ్లప్పుడు శాసనసభలో మస్తు పద్ధతిగా ఉండాలి, నలుగురు మెచ్చుకునేటట్టు నడుచుకోవాలి. కానీ ఇక్కడ చూడుర్రి, ఓ ఎమ్మెల్యే సాబ్ చేసిన పనికి స్పీకర్ సార్కు ఎట్లా కోపం వచ్చిందో. చుట్టుముట్టున్న వాళ్ళ మీద మస్తు గరం అవుతున్నాడు. ఇంతకు సారేవల్లో ఎరికేనా? ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా. ఇక ముచ్చటేంటిదంటే ఇప్పుడు యూపీలో అసెంబ్లీ మీటింగ్లు అవుతున్నాయి. ఇక మంగళవారం నాడు అందరి లెక్కనే స్పీకర్ సారు అసెంబ్లీలకు పోతుంటే అక్కడనే కార్పేట్ మీద ఎవరిలో గుట్కా నమిలి ఉంచిన మరకలుగా అనిపించినాయట. ఇంకేమున్నది, ఇది అసెంబ్లీ అనుకుంటారా లేకపోతే ఇంకేమని అనుకుంటారా అని మస్తు కోపానికి వచ్చిండు సారు. అక్కడనే నిలబడి మొత్తం సాఫ్ చేయించిండు. इसका पता लगाइए कि किसने ये थूका और इसका कारपेट का उससे पैसे लीजिए और कारपेट बताइए। हमने से देख भी लिया, हमें मालूम भी है, लेकिन हम सबके सामने किसी का अपमान नहीं करना चाहते. కార్పేట్ మీద ఏ ఎమ్మెల్యే ఉంచిండో సీసీ కెమెరాలు చూస్తే ఎరకైతుంది. ఆయనను దొరకబట్టి పైసలు వసూలు చేయర్రే, ఆ పైసలతోని అసెంబ్లీలో కొత్త కార్పేట్ పరుసుండ్రి అని అక్కడికక్కడనే ఆర్డర్ లేచిండు స్పీకర్ సారు. అంతేకాదు, బుధవారం నాడు అసెంబ్లీ మీటింగ్ సురువు అయినాక కార్పేట్ మీద ఎవరు ఉంచిండ్రో నాకు తెలుసు, నేనైతే ఆ పేరు బయటికి చెప్పను, కానీ ఆ ఎమ్మెల్యే వచ్చి మాఫ్ చేయమని అడగాలి, అట్లా కాదంటే మాత్రం అందరి ముంగట పేరు పెట్టి పిలుస్తా అన్నట్టు చెప్పిండట. అంతేకాదు, మళ్ళోసారి ఎవ్వరు అట్లా చేయకుండా అసెంబ్లీలో కానీ అసెంబ్లీ చుట్టుపక్కల కానీ గుట్కాలు పాన్ పరాగులు నమలొద్దని హుకుం చేసిండట. కాదు కూడదని మళ్ళీ వాళ్ళన్న అసెంబ్లీలో గుట్కాలు నమిలి ఉంచితే 1000 రూపాయల జరిమానా చేసుడే కాకుండా అందరి ముంగటనే కడిగి పారేసుడు అవుతుంది అన్నట్టు కూడా చెప్పిండట స్పీకర్ సారు. మరి ఏం పద్ధతి అన్నట్టు, నలుగురికి మంచి చెప్పాల్సిన వాళ్ళే గిట్లా రీతి లేని పనులు చేస్తారా అని గా ఎమ్మెల్యే మీద పబ్లిక్ కూడా కోపానికి వస్తున్నారు. ఇప్పుడు స్పీకర్ సారు చేసిన పనికి అందరూ తారీఫ్ చేస్తున్నారు.